మేడ్చల్ జిల్లా బొమ్మరాజ్పేటలో భూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. కొందరు భూ బకాసురులు బొమ్మరాజ్పేటలోని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. బొమ్మరాజ్పేటలోని 1000 ఎకరాల భూమిని దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 22A చట్టంతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అంటేనే కబ్జాలు, బాధలు అని ఆరోపించారు. బొమ్మరాజ్పేట రైతులు భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్థానిక రెవెన్యూ అధికారులు భూబకాసురుల కుమ్మక్కయ్యారంటూ బొమ్మరాజ్పేట రైతులు ఆరోపించారు. ఏళ్లనాటి పట్టా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బొమ్మరాజ్పేటలోని సర్వే నంబర్ 323 నుంచి 409 మధ్య ఉన్న దాదాపు 1049 ఎకరాల భూమిని దాదాపు 400 మంది రైతులు 50 ఏళ్లుగా రిజిస్టర్డ్ సేల్ డీడ్లతో భూములు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్థానిక రెవెన్యూ అధికార యంత్రాంగం ఆ భూములపై చర్యలు తీసుకుంటుంది. 5 ఏళ్లుగా ఈ భూములపై లావాదేవీలు సైతం నిలిపివేశారు. దీంతో స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి, భూభారతి రికార్డుల్లో నిజమైన యజమానుల పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 1975 ల్యాండ్ సీలింగ్ అప్పీలేట్ అథారిటీ తీర్పులో జీరో ల్యాండ్ హోల్డింగ్ గా నిర్ధారణ జరిగిందని రైతులు చెబుతున్నారు. రైతుల రాజ్యం మన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్నప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన వద్దుగా బాధలే బాధలు, బాధలే బాధలు, కబ్జలే కబ్జలు, కబ్జలే భూభారత్ అంతేంది. కొత్త కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్నాను రైతులను ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే ఏమైనా సీఎం, నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? మరి ఇదేంటి బొమ్మరాజ్పేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? చేతవాడి చేస్తున్నా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా?